అసలు ఏం జరుగుతుందిరా? ఇద్దరు టీచర్లు కలిసి ఒక స్టూడెంట్ ని హరాస్ చేస్తే ఆ స్టూడెంట్ వాళ్ళ టార్చర్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అన్నట్టు ఉన్నది. బయటికి రా నాతోని, మా ఆయన లేడు, మా ఆయన కొన్ని రోజుల్లో ఒంట్లో బాగాలేదు, చనిపోతాడు, సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను అలాంటివన్నీ చెప్పారని ఆయనకి. కాకపోతే అతను లేదు మేడం, నేను మిమ్మల్ని ఒక అమ్మగా చూస్తున్నాను, నాకు అలాంటి వద్దు మేడం అనేసి చాలా విధంగా చెప్పాడని. అతను ఎందుకు ఇలా ఆడుకుంటున్నారని చెప్పి రిటర్న్ క్వశ్చన్ చేస్తే నేను ఫెయిల్ చేస్తాను, ఎగ్జామ్ లో మార్క్స్ వేయను, నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కాలేజ్ చదవాల్సి వస్తుంది, నీకు బయట జాబ్ లేకుండా చేస్తామని చెప్పి తనని టార్చర్ చేశారు. ఆవిడ ఇంకా సీరియస్గా తీసుకొని రేపు ప్రాక్టికల్స్ ఉంటుండగా ఈ రోజు కూడా కరెక్షన్ చేయలేదని ఆవిడ ఆ ఒక్కరిని పాయింట్అవుట్ చేసి చాలా చాలా విధంగా ఆపారండి. ఏంటి నువ్వు అడిగింది ఇవ్వకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ చేసి జాబ్ రాకుండా చేస్తావా? నీ అమ్మ కొవ్వు పట్టి కొట్టుకుంటున్న బలిసిన కుక్క. ప్రతిసారి రాయడం, తను క్రాస్ చేసడం, ఈ మేడం ఏమో సెక్షువల్ గా ఫేవర్ చేస్తావా? ఏంటి నువ్వు అడిగిన వాటికి కాదంటే ఎగ్జామ్ లో మార్క్స్ కట్ చేస్తావా? ఇది కాలేజ్ అనుకుంటున్నావు లేక బజార్ అనుకుంటున్నావు? బజార్ దానా? ఏదైతే ఈ రికార్డ్స్ అవి ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతుల్లో. మీరు అడిగిన వాటికి కాదంటే రికార్డ్స్ అన్ని సార్లు రాపించి మానసికంగా వేధించుకొని తింటారా? ఇద్దరిని పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ గుడ్డలు ఎడిసి కొడితే మళ్ళీ జనంలో తలెత్తుకోవాలంటే చచ్చిపోవాలి ఒక్కొక్కరు. మీరు చేసిన టార్చర్ వల్ల ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడంటే మీరు ఎంత వరకు బలిసి కొట్టుకుంటారో మీకే తెలియాలి. అయినా స్టూడెంట్స్ తోటి టీచర్లు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారని మినిమం ఆలోచన లేకుండా అంధకార బతుకుతున్న కాలేజ్ ఫ్యాకల్టీది తప్పు. జస్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ జస్టిస్ ఫర్ సాయి తేజ. తనకి జస్టిస్ వచ్చేంత వరకు ఫైట్ ఆగదు.